చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి వెంకటేశం దేవేంద్రల కుమార్తె రాజూరి శ్రీవాణి గ్రూప్ 2లో ఉద్యోగం సాధించిన సందర్భంగా పోంచెట్టి రాకేష్ ఆధ్వర్యంలో ఆమెను మరియు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే గ్రూప్ 2 ఉద్యోగం సాధించి చందుర్తి గ్రామానికి వన్ని తీసుకురావడం నిజంగా గర్వకారణమని, మధ్యతరగతి కుటుంబానికి చెందినా కూడా తల్లిదండ్రులు కష్టపడి చదివించి తమ బిడ్డను నేడు ఉన్నత స్థానంలో చూసి సంతోషిస్తున్నారని, శ్రీవాణిని చూసి నేటి తరం యువకులు చదువులో ముందుండి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు తమ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్తారాజు, గుగ్గిళ్ల సాగర్, బత్తుల వంశీ, వెంగళ వెంకటేష్, మేడిశెట్టి శ్రీహరి, చిలక రాము తదితరులు పాల్గొన్నారు. అంటే ఆమె గెలుపులో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి రాజూరి శ్రీవాణి, మాది చందుర్తి, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. రీసెంట్ సెప్టెంబర్ 28 రిలీజ్ చేసిన ప్రొవిజనల్ లిస్టులో నాకు కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్గా జాబ్ కన్ఫర్మ్ అయింది. నాకు 672 ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది రిజల్ట్ రావడం. గ్రూప్ 2 ఫలితాల్లో మరి రాజూరి శ్రీవాణి చందుర్తి మండల కేంద్రం నుంచి అర్హత సాధించడం అనేది మరి మా గ్రామానికి, మా మండలానికి మరి చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం. మరి ఇప్పటి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా సమాజంలో చదువు వల్ల మనం చాలా సాధించవచ్చు అని తను చిన్న వయసులో ఈ మెసేజ్ సమాజానికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మరి వారి తల్లిదండ్రులు కష్టపడి చదివించిన మన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వారు కష్టపడి చదివించి ఈ స్థాయికి తనని తీసుకొచ్చారు. మరి తను కూడా శ్రద్ధగా చదువుకొని కుటుంబ బాధ్యతను పైన తీసుకొని మరి ఈ అర్హత సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నేటి సమాజంలో ఉన్న యువత కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని చదువు పట్ల నిబద్ధతతో ఉండి మరి మంచి రంగాల్లో రాణించే విధంగా యువత వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుచున్నాం.